ఇది ఆయన మంచితనంతో అయ్యో ఫోన్లే వదిలేయండి అని ఆయన చెప్పొచ్చు. ఆయన జోలుకు వస్తే అంటే చిన్న చిన్న సినిమాలు ఆడట్లేదు కానీ ఈ సినిమా ఆడడానికి ఏంటి రీజన్స్ ఏంటి? ఏం లేదండి, జనాలు ఒకటి మైండ్లో పెట్టుకుంటున్నారు. అన్నీ చూసి ఈ సినిమా బాగుంటుందా బాగోదా, ఈ సినిమాకి వెళ్ళాలా లేదనేది ఒక ఎత్తు అయితే, ఆ సినిమాను ఒక లెవెల్లోకి తీసుకొచ్చి ఈ సినిమా బాగుంటుంది మీకు మళ్ళీ ఎన్నోసార్లు రిపీట్ చేసి ఆడుతున్నప్పటికీ ఈ సినిమాని ప్రమోట్ చేశారు చిరంజీవి గారు 100%. ఎదుటి వాళ్ళు కూడా శత్రువు కూడా మిత్రుడే, శత్రువు సినిమా కూడా ఆడాలి అని చూస్తాడు. వాళ్ళు శత్రువు అని ఆయన అనుకుంటారు. ఆయన్ని 10 మంది బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అలా అక్కడ పవన్ కళ్యాణ్ గారు అయినా, అక్కడే చంద్రబాబు నాయుడు గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, ఆయన ఒకటే న్యాయం ఎటు ఉందో అటే మాట్లాడతాడు. దయచేసి కొంతమందికి తెలిసి తెలియనట్టు మాట్లాడొద్దు. ఆయన చరిత్ర కోసం మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే మాట్లాడొద్దు. చాలామంది అనలిస్టులు కొంతమంది నేను చూస్తున్నది అది కరెక్ట్ కాదు. పెద్ద సినిమా తర్వాత సమంత గారి మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ అయింది. అంటే చాలా తక్కువ బస్ తోటి వచ్చిన కానీ వాళ్ళ కలెక్షన్స్ అవన్నీ చూసినా, థియేటర్ పుల్లింగ్ చూసినా, ఇదంతా కూడా సమంత గారి థియేటర్ పుల్లింగ్ కూడా చాలా బాగా నడుస్తుంది. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకున్నారని ఒక డిస్కషన్ నడుస్తుంది. ఏంటి ఆ సినిమా సక్సెస్కి అంటే ఎలా చూస్తారా? కలెక్షన్స్ కావచ్చు, సక్సెస్ కావచ్చు. అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేస్తుంది. నందితా రెడ్డి గారు బాగా తీశారు. సినిమా ఫస్ట్ ఓపెనింగే బస్ అదిరిపోయింది. అంటే ఓపెనింగ్స్ చాలా ఇవి వచ్చింది. అంటే బేబీ సినిమాని తరిపించింది. సినిమా నందితా రెడ్డి గారికి ఒక ఫాలోయింగ్ ఉంది, సమంత గారికి మంచి ఫాలోయింగ్ ఉంది, సమంత గారు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అని నిరూపించింది ఈ సినిమా. అసలు ఏం బేబస్ అని ఓపెనింగ్ అంటే ఒక స్మాల్ బడ్జెట్ మూవీ ఈజ్ బిగ్ మూవీ లాగా చూపించింది. చాలా ఈజ్ గ్రేట్. అంటే సినిమా ఇలాగ ఆడాలి. పెద్ది, మా ఇంటి బంగారం, ఇప్పుడు రేపు నాగబంధం ఆడాలి, అఖిల్ గారి సినిమా ఆడాలి, అలాగే శ్రీనివాస్ కళ్యాణం ఆడాలి. ఎన్ని సినిమాలు ఆడితే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, ప్రొడ్యూసర్స్ హ్యాపీ, ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ మనుగడ బాగుంటుంది. ఇప్పుడు సమంత సినిమా 100 కోట్లు సాధిస్తుంది అని అంటున్నారు, నిజమే? అంటే ఎంతవరకు ఉంటుంది పుల్? అంటే ఇప్పుడు ఎలాగో ఈ 3 రోజులు కూడా హాలిడేస్ ఉన్నాయి, వాళ్ళు వైజాగ్ ట్రిప్ కూడా వేస్తున్నారు ఇవాళ. వైజాగ్ 100 చేయదు, 80 దాకా చేస్తారు. ఓకే, సో వాళ్ళకైతే అది సేఫ్ఫుల్ యాక్ట్ అండి. ఇంచుమించు దాదాపు మోర్ దెన్ బడ్జెట్కి 10 రెట్లు ప్రాఫిట్. అంటే చిన్న చిన్న సినిమాలు ఆడట్లేదు కానీ ఈ సినిమా ఆడడానికి ఏంటి రీజన్స్ ఏంటి? ఏం లేదండి, జనాలు ఒకటి మైండ్లో పెట్టుకుంటున్నారు. ఆ జనాలు ఏ సినిమా చూడాలి, ఏ సినిమా బాగుంటుంది, ఏ సినిమా రివ్యూస్ బాగున్నాయి, ఏ సినిమా ఫస్ట్ నుంచి ఫాలో అప్ అవుతున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఓపెనింగ్ నుంచి అప్ టు ఎండింగ్ దాకా ఆ సినిమా కోసం ఫాలోఅప్ అవుతున్నారు, రివ్యూ చదువుతున్నారు, ఆ సబ్జెక్ట్ చదువుతున్నారు, వాళ్ళు ఇస్తున్న ట్రైలర్స్ చూస్తున్నారు, వాళ్ళు ట్రేజర్స్ చూస్తున్నారు, వాళ్ళు ఇస్తున్న ఇంటర్వ్యూస్ చూస్తున్నారు. అన్నీ చూసి ఈ సినిమా బాగుంటుందా బాగోదా, ఈ సినిమాకి వెళ్ళాలా లేదనేది ఒక ఎత్తు అయితే, ఈ సినిమా హీరోయిన్ ఎలా చేస్తుంది, పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ హీరోయిన్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, డైరెక్టర్ ఏంటి, డైరెక్టర్ ఇంతకుముందు ఏ సినిమా చేశాడు, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి, ఈజ్ అ ప్రొడ్యూసర్, ఈజ్ కంపెనీ బ్యానర్ ఏంటి, అన్నీ ఒక ఎత్తు చేసుకొని ఆ సినిమాను ఒక లెవెల్లోకి తీసుకొచ్చి ఈ సినిమా బాగుంటుంది, వెళ్ళొచ్చు, మనం ఈ టికెట్ పెట్టవచ్చు అన్న ఒక ఆలోచనతో సినిమాకి వెళ్తున్నారు. మనం జనాలను తక్కువ అంచనా వేయడానికి లేదనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ సినిమా సక్సెస్ చిరంజీవి గారు ఇంటికి పిలిచి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయడం, వాళ్ళందరికీ మంచి సినిమా తీశారని చెప్పడం, దీని ఎలా చూడొచ్చు? చిరంజీవి గారు పిలిచి సమంత గారిని, చిరంజీవి గారు సురేఖ గారు 2 సార్లు చూసారని చెప్పారు సినిమా కూడా. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడానికి, బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళారు. ఆమె ప్రెగ్నెన్సీ అని చెప్పడం కూడా జరిగింది. చెప్పి అంత టోటల్గా ఇద్దరు ఆశీస్సులు చిరంజీవి గారును మన సురేఖమ్మ గారి ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్తేప్పుడు మొత్తం టోటల్గా ఆయన ఎప్పుడు కూడా ఆయన సినిమా హిట్ కాదు, 10 సినిమాలు హిట్ అవ్వాలి, ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ బాగుంటేనే అందరం బాగుంటాం, ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి ఇండస్ట్రీ. నిర్మాతల మనిషి, ఎప్పుడు కూడా చిరంజీవి గారు నిర్మాతల మనిషి. అందుకే ఏమంటాడు, ఎప్పుడు ఒకటి అంటాడు, 10 మంది బాగుండాలి, 10 మందిలో నేను ఉండాలి. మీకు మళ్ళీ ఎన్నోసార్లు రిపీట్ చేసి ఆడుతున్నప్పటికీ ఈ సినిమాని ప్రమోట్ చేశారు చిరంజీవి గారు 100%. అదే చెప్పే కదండి. ఇప్పుడు నట్టి కుమారు ఆయన అభిమాని అవ్వచ్చు, సరత్ కూడా ఆయన బాగుండాలని కోరుకుంటాడు, నటికుమారు బాగుండాలని కోరుకుంటాడు, ఆయన అందరూ బాగుండాలని కోరుకుంటాడు. అంటే ఎదుటి వాళ్ళు కూడా శత్రువు కూడా మిత్రుడే, శత్రువు సినిమా కూడా ఆడాలి అని చూస్తాడు. వాళ్ళు శత్రువు అని ఆయన అనుకుంటారు. ఆయన ఎవ్వరూ శత్రువు అనుకోడు, అజాత శత్రువు ఆయన అందరికీ మిత్రుడే, ఆయన అందరూ మనవాలే, ఆ సినిమా కూడా ఆడాలి, ఈ సినిమా కూడా ఆడాలి అంటే కొంతమంది ఆయన ఏదో ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతుంటారు. ఇందాక మాట అన్నాను మీకు, ఆ కొండని ఢీక్కొంటానని 40 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేశారు, 50 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేసి కింద పడిపోయారు, ఎవరూ లేదు, ఆ కొండ అక్కడే ఉంది.
చాలామందికి ఇప్పుడు కొద్దిగా కొత్తగా నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళంతా కొండను ఏదో ఎత్తుకుతామని చూస్తారు. కొండ కిందకు కూడా ఎక్కలేరు, అది వాళ్ళకి తెలుసు. కనుక ఎప్పుడు ఒకటే చెప్తానండి, 10 మంది బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అది చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. అలా అక్కడ పవన్ కళ్యాణ్ గారు అయినా, అక్కడే చంద్రబాబు నాయుడు గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, ఆయన ఒకటే న్యాయం ఎటు ఉందో అటే మాట్లాడతాడు. ఏది న్యాయమో అదే మాట్లాడతాడు. ఎప్పుడు కూడా కాంట్రవర్సీలో దిగడు, కాంట్రవర్సీలో దూరడు, కాంట్రవర్సీలో చేయడు. కనుక ఇది చిరంజీవి గారిని ఎవరైనా అనుకుంటే వాళ్ళ కర్మ నాకు పోతారు. ఆయన మంచిగా ఉండొచ్చేమో, ఆయన ఫోన్లేని వదిలేవచ్చేమో, ఆయన అభిమానించే మాలాట వాళ్ళని వదలం. ఆయన ఊసి తెస్తే వీళ్ళకి తాట తీస్తాం. అదైతే చెప్తున్నాను కదా, మళ్ళా చెప్తున్నా. ఇది ఆయన మంచితనంతో అయ్యో ఫోన్లే వదిలేయండి అని ఆయన చెప్పొచ్చు. ఆయన జోలుకు వస్తే ఓనర్ సైన్యం అనేది ఆయన అంటూ అభిమానించి ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు. 100% తాట తీస్తాం. అది బయటోలవని, దగ్గరోలవని, ఎవరైనా అవని, మేబీ అది చిరంజీవి గారు సంపాదించుకుంది ఏంటి అంటే కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నాడు, కోట్లాది మంది ఓనర్ సైన్యం సంపాదించుకున్నాడు. అందుకని ఆయన మీద ఏగవాలితే ఇక్కడ సైన్యం బయటకు వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకొని మాట్లాడాలి, గుర్తుపెట్టుకొని డిస్కస్ చేయాలి. చాలామంది నేను యూట్యూబ్ ఛానల్ చాలామంది చూస్తున్నా, దయచేసి కొంతమందికి తెలిసి తెలియనట్టు మాట్లాడొద్దు. ఆయన చరిత్ర కోసం మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే మాట్లాడొద్దు. చాలామంది అనలిస్టులు కొంతమంది నేను చూస్తున్నది అది కరెక్ట్ కాదు. అయినా కూడా మళ్ళా మీకు చెప్తున్నాను, దయచేసి తెలిస్తే మాట్లాడండి. ఆయన కోసం తెలియనప్పుడు మీరు మాట్లాడొద్దు. చరిత్ర వక్రీకరించి మాట్లాడొద్దు. మీరు ఏదేదో ఇంట్లో ఫ్యామిలీ కోసం కూడా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అని మాత్రం చెప్తాను. ఫ్యామిలీస్ కోసం కూడా మనకి ఫ్యామిలీస్ ఉన్నారు, అందరికి ఉన్నారు. సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ ఏదో బయటికి రారు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అనేది అది మాట్లాడిన వాళ్ళకి అర్థమవుతుంది. కనుక వాళ్ళ పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.